ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ సంవత్సరమున తులారాశి వారు, ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయము 5, రాజ్యపూజ్యము 2, అవమానము 2. ఈ రాశి వారికి స్త్రీ పురుష లక్షణాలు ఎలా ఉంటున్నాయంటే తులదండ వ్యవహారాది సకరాధ్యక్ష విరూపిత అనుకూల సర్వవిత్యాయ సుఖజీవనాక్షత. అంటే ఈ రాశి వారికి ఎక్కువగా ఏంటి అని అంటే చీకటి శక్తులు బాగా ప్రేరేపిస్తూ ఉంటాయి. ప్రేరేపిస్తూ ఉంటే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సౌఖ్యంగా అనుసంధించలేకపోతారు. ధనపరంగా కానివ్వండి, వ్యాపారపరంగా కానివ్వండి, అన్ని రకాలుగా విజయకేతన మాత్రం చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటి అని అంటే మీరు యొక్క చేస్తున్నటువంటి పనుల వలన అధికంగా కష్టాలు పడే అవకాశం మాత్రం ఉంది. అధిక సంపాదన, ప్రియుల క్రయ విక్రయ అభిక్రాయ బంధు ప్రేమ అభిమానాలు కూడా ధనకాంక్ష అధికంగా అతి సూక్ష్మకంగా గ్రహించగలరు. దేన్నైనా సరే, మీ ఇంట్లో వాళ్ళనైనా బయటి వాళ్ళనైనా ఎవరినైనా ఒకటే రకంగా చూడండి. అంతేకాకుండా పొగడతలకు లొంగిపోకుండా తీవ్రమైనటువంటి అపాక కలిగి ఉండేటువంటి నిజాయితీ పరులతో మాత్రమే మీ యొక్క స్నేహాన్ని ఆచరించండి. అలంకార ప్రియులు కూడా కాకండి. అలంకార ప్రియులు అయితే కనుక మీకు ఇంకేం లేదు, లేని దరిద్రం మీ వెంటబడ్డట్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ చీకటి ప్రవర్తన అనేటువంటిది ఇచ్చారు కాబట్టి చీకటిలో ఉండే దుష్టశక్తులు ఏవైతే ఉంటాయో ఆ దుష్టశక్తులు వీరికి తులారాశి వారికి పట్టే అవకాశం ఉంది. ఈ రాశివారు ఏం చేస్తారంటే మంగళవారము, గురువారము, శుక్రవారము ఈ 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత గురువు సంబంధించినటువంటి ఆలయానికి, మంగళవారం గణపతికి, ఈ 3 దేవాలయాలకు వెళ్ళినా మీకు సకల సౌఖ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి. క్రీడారంగంలో ఉండేటువంటి వారు, పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి వారు, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా సకలంగా విజయాలను కూడా అందించేటువంటి సమయం అండి ఇది. ఈ విద్యాపరంగా ఉండే పిల్లలకు కూడా ఉన్నత స్థాయి మార్కులు వస్తాయి. కాకపోతే మీ వెనకాల ఉండేటువంటి మీ స్నేహితుల వల్ల మీరు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ స్నేహితులను దూరం పెట్టినటువంటి ఎడల మీకు సకల సౌభాగ్యతముతో, సకల సౌఖ్యాలతో, సకల లక్షణాలతో కూడా విరధిల్లుతూ ఉంటారు. కాబట్టి మంగళ, గురు, శుక్రవారాలు యథావిధిగా గణపతి, లక్ష్మి, గురుతత్వాలయాలకు వెళ్ళండి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అనంతరము వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, పూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరము చిత్ర విచిత్ర లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. మీరు చిన్నప్పటి నుంచి కానివ్వండి, ఇంకా వేరే ఏ విషయాల్లోనైనా ఏదైనా రహస్యాలు గనక దాచినట్టయితే అవన్నీ బయటికి వచ్చేటువంటి సమయం అండి. అవన్నీ కూడా బయటికి వచ్చేటువంటి సమయము. ఆ విషయాలు బయటికి రాగానే ఒక్కొక్కరిగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలకు కూడా గురి అవుతారు. అనారోగ్య సమస్యలు కూడా మనకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రహస్యాలు మనం ఎప్పుడైతే బయటపడుతూ ఉంటాయో మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధి ఏదైతే ఉందో అది కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పైగా డబ్బు ధారాళంగా ఖర్చు పెట్టడము, డబ్బుల్ని ధారాళంగా ఖర్చు పెట్టడము, అప్పులు కుప్పల కింద మారి మిమ్మల్ని మీ యొక్క వ్యవహారాన్ని కూడా అదుపు చేయలేకపోతూ ఉంటుంది. అంతే, దీనివల్ల మీరేంటి అంటే ఒక ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతారు. ఆ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి శ్రమజీవితం ఎట్లా చేయాలిరా బాబు అని ఆలోచన చేసి పనికి కూడా పోకుండా ఉండేటువంటి బద్ధకం ఏర్పడుతుంది. ఇట్టి బద్ధకంలో నుంచి బయటికి రావాలి అనంటే మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఇంకో విషయం కూడా ఏంటంటే శని యొక్క పారిశ్రామికవేత్త, వ్యాపారాల్లో ఉండేటువంటి వారు, రాజకీయ క్రీడల్లో ఉండేటువంటి వారు, విద్యారంగంలో ఉండేటువంటి వారికి కాస్తంత మెరుగుదల అనేటువంటిది ఉండదండి.
మెరుగుదల అనేటువంటిది లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారు అనంటే ప్రతి సోమ బుధ గురువారాల్లో సోమవారము శివాలయానికి, బుధవారము రాజశ్యామలాదేవి ఆలయానికి, గురువారం రోజున గురుతత్వ ఆలయాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళేసి ప్రదక్షిణాలు గావించి అర్చనలు చేసుకున్నటువంటి ఎడల మీకు ఉండేటువంటి దోషాలు కూడా తొలగిపోయి సకల భోగ భాగ్యాలతో విరధిల్లుతూ ఉంటారు. స్నేహపూర్వకంగా ఉండేటువంటి వారికి శత్రువుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంత మంచిగా ఉంటారో మన వెనకాలే శత్రువులాగా తయారవుతారు. మనకు తెలవకుండా మన గోతులు మనకే తవ్వేటువంటి వారు కూడా ఎక్కువగా అవుతూ ఉంటారు. శత్రుబాధ స్థానాధికంలో ఉండేసరికి మీకు ఏంటి అనంటే భుజింపదోషాలు, అంటే భుజింపదోషాలు అనగా ఫుడ్ పాయిజన్ అంటారు చూసారా, ఫుడ్ పాయిజన్ అటువంటివి కూడా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో జరిగేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో అది మీ ఇంటి వారితోనే షేర్ చేసుకోండి. మీ మిత్రులతో కూడా షేర్ చేసుకోకుండా అన్ని విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకంత జాగ్రత్తగా మీకు అన్ని రకాలుగా సౌఖ్యాలతో విరోధులతో ఉంటారు. కాబట్టి ఇది ఒక్కటి చూడండి. ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది సకల సాఫల్యాలతో విరోధులతో ఉండగలరు. తదనంతరము ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, పూజ్యం 1, అవమానము 5. ఈ రాశి వారికి ఏంటి అని అంటే ధనస్సు రాశి వారికి అన్ని మధ్యతరంగా ఉంటుంది. ఎక్కువగా ఆడంబరాలకు పోకుండా ఉంటే చాలా మంచిది. కాకపోతే ఇంకో విషయం ఏంటి అని అంటే అక్షరాయ ధృతోపేతం హనీయతే సర్వరక్షణా అభిజ్యాం సర్వతిక్షైవ దైవభక్తి పవాబ్లభ్యతే. అంటే ఈ రాశి వారికి స్త్రీ పురుష లక్షణాలు ఎలా ఉంటాయి అనంటే మీరు అక్షరాధికమైనటువంటిది రూపంలో ఉండే, అంటే అక్షరాలు అంటే విద్యార్థులు అక్షరాలు రాసేటప్పుడు ఏంటి అనంటే పరీక్షల్లో ఆచితూచి వ్యవహరించాలి, దైవభక్తిని ఎక్కువగా ఆరాధించాలి. ఇంకో విషయం ఏంటి అంటే ఈ యొక్క రాశి వారికి 7లో గురువు, శని 11లో, రాహు 9లో, కేతువు సంచరిస్తున్నటువంటి ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ తరంగాల్లో ఏవైతే ఉంటాయో మిశ్రీయమైన ఫలితాలు మాత్రమే కనిపిస్తాయి. అంటే అత్యంత తక్కువ లాభాలు మాత్రమే కనిపిస్తాయి, ఎక్కువగా మితిమీరేటట్టుగా ఉండవు. తర్వాత రెండోది ఏంటి అని అంటే శత్రు బాధ అనేటువంటిది బాగా పెరుగుతుందండి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి విపరీతమైన శత్రువులు పెరుగుతూ ఉంటారు. అది కూడా దేనికి అనంటే శని 11వ స్థానంలో ఉండేసరికి ఏమవుతున్నాడు, కాస్తంత శత్రువులోకి అడుగు పెడుతున్నాడు. దానివల్ల శత్రువులు అనేటువంటి వాడు మనకు పెరుగుతూ ఉన్నాడు. అపరమైనటువంటి కీర్తి కూడా పొందుతారు. ఆ కీర్తి దేనివల్ల వస్తుంది అంటే శత్రువుల వల్ల వస్తుంది. వాళ్ళు మనకు శత్రువులైనా కాకపోతే వాళ్ళకు తెలవకుండా మనకు కొన్ని కీర్తులను కూడా ప్రసాదిస్తాడు. అంతేకాకుండా కాస్తంత వీళ్ళకు స్వల్పంగా లాభాలు మాత్రమే ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో చేపట్టిన వ్యవహారాల్లో కాస్తంత నిర్ఘాంతకు పోతారు. అరే ఇప్పుడు నేను ఈ వ్యాపారం ఎందుకు పెట్టుకున్నాను అనేటువంటి నిర్ఘాంతకు కూడా మనం పోతాము. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎక్కువగా సోమవారము లేదా శుక్రవారము ఈశ్వరారాధన చేయడము, ఈశ్వరుడి యొక్క అభిషేకము ఆచరించినటువంటి ఎడల సకల సౌఖ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏంటి అనంటే క్రీడల్లో ఉండేటువంటి వారు, వ్యాపారాల్లో ఉండేటువంటి వారు, వ్యాపారంలో కూడా వ్యవహరించేటువంటి వారు, తర్వాత సినీ ప్రావేశకమవేత్తలు, సినీ రంగంలో ఉండేటువంటి వారు, విద్యాపరంగా పిల్లలు, క్రీడాపరంగా ఉండేటువంటి వారికి ఏమవుతుంది అనంటే కాస్తంత మీరు అనుకున్నటువంటి గుర్తింపు కూడా మీకు రాకపోవచ్చు. ఎందుకంటే మీ వెనకాల ఉండేటువంటి వారే మిమ్మల్ని తొక్కేస్తున్నారు కాబట్టి మీకు గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. కాబట్టి అందుకోసం ఆచితూచి వ్యవహరించవలెను. అలా చేసినటువంటి ఎడల మీకు సకల సౌఖ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు సోమవారం పూట ఉదయాన్నే లేచి పరమేశ్వరుడికి కేవలము పాలతో అభిషేకం చేసిన, లేకపోతే చక్కెరతో అభిషేకం చేసిన
ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వచ్చేటట్టుగా పెరుగుతో అభిషేకం చేయండి. ఈ మూడింటితో అభిషేకించండి. మీకు కావాల్సినటువంటి ఉద్యోగం అనేటువంటిది మీకు వస్తుంది. అనంతరము మకర రాశి. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, పూజ్యం 4, అవమానము 5. ఈ యొక్క రాశి వారికి ఏంటంటే అధికారము, కీర్తి, ప్రతిష్ట మీద ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనన్నా స్నేహం చేయాలంటే ఆచితూచి వ్యవహరించండి. వీరికి శత్రువులే ముఖ్యంగా వెన్నుపోటు పొడిచేటువంటి వారు. మీరు కూడా ఎంత ఓర్పుతో ఉంటే, ఎంత నిదానంతో ఉంటే మీకు అంత మంచిదమ్మా. మకర రాశి వారికి ఏంటి అనంటే ఈసారి పక్కనే ఉన్నవాడిని కూడా నమ్మే ప్రయత్నము చేయకూడదు. పక్కనే ఉండేవాడిని కూడా నమ్మే ప్రయత్నము చెయ్యకూడదు. మీరు ఏంటి అంటే ఎంతసేపు మీరు మీ వ్యవస్థ అనేది మాత్రమే చూసుకోవాలి. అదొక్కటే కాకుండా ఉద్యోగపరంగా మీకు లేని సమస్యలు కూడా వస్తాయి. ఉద్యోగపరంగా మీకు లేని సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కాస్తంత లోపాలు ఉన్నాయమ్మా. ఈ యొక్క రాశి వారికి కూడా ఏంటి అనంటే గురువు 3వ స్థానంలో, శని 2వ స్థానంలో, రాహు 8వ స్థానంలో, కేతువు సంచరిస్తూ ఉండగా ఈ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉండేటువంటి మిశ్రీయమైన ఫలితాలు మాత్రమే మీరు చూస్తారు. ఇంకో విషయం కూడా ఏంటి అని అంటమ్మా, మీకు కాస్తంత అర్ధాష్టమ శని నుండి ప్రభావాలు మధ్యతరంగా ఉంటున్నాయి. కాబట్టి ఎక్కువగా తీర్థయాత్రలకు వెళితే మీకు మనసు స్థిమితంగా ఉండి సకలాధ్యక్షాలతో ఉంటారు. దీని వలన మీకు అన్యోన్యత లాభాన్ని పొందుతారు. ముఖ్యంగా ఏంటంటే వ్యాపారవేత్తల్లో వ్యవసాయదారులకు అధికమైన ఫలితం ఉంటుంది ఈసారి. దీంట్లో ఈ ఒక్క దాంట్లోనే మీకు మంచిగా ఉందండి. వ్యవసాయ రంగంలో మాత్రము చాలా బాగా ఉంది. ఈ యొక్క రాశివారు ఏం చేస్తారంటే ఉదయాన్నే ఎక్కువగా లేచి మన మంగళవారం రోజున రామాలయానికి వెళ్ళి రాముల వారి యొక్క ప్రదక్షిణాలు ఆచరించి రాముడి యొక్క అనుగ్రహం పొందినటువంటి ఎడల మీకు ఉండేటువంటి కృత్సాది దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నివారణ అవుతాయి. కాబట్టి అందరూ కూడా యథావిధిగా ఆచరించండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల భోగ భాగ్యాలు కూడా మీ యందు చేరుతూ ఉంటాయి. అనంతరము కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, వ్యయము 14, పూజ్యము 7, అవమానం 6. ఈ రాశి వారికి ఏంటి అంటే ఎక్కువగా మృదుస్వభావము కలవారు, వినయవంతులు, మధుర వాక్కులుగా ఉండేటువంటి వ్యక్తులు. అంటే మీరు పక్క వాళ్ళని ఎప్పుడు కూడా మిమ్మల్ని గాలి కొడితేనే లేచేటువంటి వారు. మిమ్మల్ని ఒకరు పొగిడితేనే మీరు పొంగేటువంటి వ్యక్తులు. విన్నారా? అయితే ఈ యొక్క రాశి వారికి ఏంటి అనంటే ఎక్కువగా ఒంటరిగా జీవిస్తూ ఏదన్నా ధ్యానంలో కూర్చోవడం అంటే చాలా ఇష్టము. అదొకటే కాకుండా అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి లభిస్తుంది మీకు ఈ సంవత్సరము. అద్భుతమైన జ్ఞాపక శక్తి మీ వంతున వస్తుంది. కాకపోతే ఏంటి అని అంటే మీరు కొన్ని వ్యసనాలకు అలవాటు చెందుతారు. మీరు వ్యసనాలు మార్చుకుంటే చాలా మంచిది. వ్యసనాలకు లోబరకుండా వ్యసనాలకు పోకుండా మీరు నిష్కలంగా ఒకే స్థితిలో గతిలో ఉంటే కనుక మనకు సంరక్షణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి ఏంటి అనంటే 5లో గురువు, 2లో శని, 1లో రాహు, 7లో కేతువు సంచరిస్తూ ఉండేసరికి చేయబట్టేటువంటి వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు అనుకున్నంతగా రాకపోయినా కాస్తంత తక్కువగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా మీకు అప్పులు, కుంభరాశి వారికి అప్పులు అనేటువంటిది కొండల కింద మారుతుంది. విపరీతమైన అప్పు పెరుగుతూ ఉంది. అది కూడా మీ పిల్లల వల్ల వస్తుంది. మీ పిల్లల వల్ల మీకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీ పిల్లల వల్ల మీకు లేని తలకాయ నొప్పులు కూడా ప్రారంభమవుతుంది. విద్యారంగంలో ఉండేటువంటి వాడు సరిగ్గా చదవకపోవడము,
లేని అరిష్టాలను కొని తీసుకొని ఇంటికి రావడము ఇటువంటివి జరుగుతూ ఉంటుంది. విన్నారా? కాబట్టి ఏం చేస్తారంటే మీరు ప్రతిరోజున ఇంకొకటి క్రీడాకారులు, సినిమా రంగం వారు, తదనంతరము వ్యాపారంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు, విద్యారంగంలో ఉండేటువంటి విద్యార్థులు కూడా చాలా క్రమణీయంగా ఉండండి. ఇది మీకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చే సంవత్సరం కాదు. ఎందుకు అనంటే మనకు మార్చ్ 28 మళ్ళీ మే 29 నుంచి బృహస్పతి బలం కూడా మారుతూ ఉంది. దానివల్ల మీకు లేనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే చాలా ఆచితూచి వ్యవహరించి ముందడుగు వేస్తూ ఉండండి. తొందరపడి మీరు ఏమన్నా చేసుకున్నా మీకే అరిష్టం తీసుకొని వస్తారు. ఈ రాశివారు ఏంటి అంటే ప్రతి ఆదివారము సోమవారము కూడా, ఆదివారమేమో నవగ్రహ ప్రదక్షిణాలను ఆచరించి, సోమవారం వచ్చేసేసి కన్యకా పరమేశ్వరి దేవి కానీ, శుక్రవారం రోజు కానీ ఈ 2 ఆలయానికి వెళ్ళేసేసి ప్రదక్షిణాలు ఆచరించిన, అమ్మవారి అర్చనలు ఆచరించిన మీకు సంపూర్ణమైన సత్సవ ఫలితాన్ని కూడా మనకు అందింపజేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా వెళ్ళేసేసి ఆ స్వామి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని స్వస్తి తీసుకుంటున్నాను. అనంతరము మీనరాశి వారు ఆదాయము 5, వ్యయము 5, పూజ్యము 3, అవమానం 1. ఈ రాశి వారు ఒకటి గ్రహించాలండి. ఈ రాశి వారికి అన్ని సమానంగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే షట్కూటమి వస్తున్నది మనకు. విన్నారా? షట్కూటమి అని అంటే షష్ఠగ్రహ కూటమి అని ఉన్నది చూసారా? ఆ షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది వస్తున్నది. ఈ 10 రోజులు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 7 ఏళ్ల నాటి శని ప్రారంభం అవుతుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ వల్ల లేని సమస్యలు వస్తాయి. అనారోగ్యాలు బాగా మితమీరిపోతూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి 4వ ఇంట గురువు, 1వ ఇంట్లో శని, 12వ స్థానంలో రాహు, 6వ స్థానంలో కేతువు సంచరించడం వలన లేని కష్టాలు మీకు కొని తెచ్చుకున్నట్టే. ఈ యొక్క రాశుల వారికి ఎలా ఉంటుందనంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. చర్మ వ్యాధులు ప్రారంభమవుతూ ఉంటాయి. విన్నారా? బంధువు మిత్రులు ఎవ్వరు కూడా మీకు సహాయం చెయ్యరు. ఒకవేళ చేసినా మళ్ళీ వెంటనే తిరిగి మీ చేతిలో నుంచి లాక్కుంటారు. విన్నారా? ఈ యొక్క రాశి వారు ఏం చేస్తారంటే క్రీడారంగంలో ఉండేటువంటి వారు కానివ్వండి, తర్వాత ఉద్యోగంలో ఉండేటువంటి వారు కానివ్వండి, వ్యాపారంలో ఉండేటువంటి వారు, విద్యారంగంలో ఉండేటువంటి పిల్లలు కూడా సకలంగా ఆచితూచే వ్యవహరించాలి. ఎందుకు అనంటే 7.5 ఏడేళ్ల నాటి శని ప్రారంభమవుతుంది. షష్ఠగ్రహ కూటమి ప్రభావము మీనరాశి మీద ముఖ్యంగా ఎక్కువగా పడుతూ ఉంటుంది. కాబట్టి వీటి వలన మీకు ఉండేటువంటి గ్రహ దోషాన్ని నివారణ చేసుకోవడానికి ఎక్కువగా మీరు ఈ యొక్క స్తోత్రాన్ని పఠించాలి. ఏంటిది? శివరామాష్టకము. ఈ శివరామాష్టకము ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలోకి వెళ్ళి రాముల వారు మనకు కాశీ క్షేత్రంలో మట్టి లింగాన్ని తయారు చేసేటప్పుడు రచయించినటువంటి అష్టకమే శివరామాష్టకము. ఈ యొక్క శివరామాష్టకాన్ని మీ ఆచరించినటువంటి ఎడల మీకు కావాల్సిన విజయమే కానివ్వండి, కావాల్సిన ధనమే కానివ్వండి, కావాల్సినటువంటి యోగ్యత అనేటువంటిది మీకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ఎక్కువగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్తన్ని రోజులు ఆపేసుకున్నా, కొత్తగా ఇల్లు కట్టుకునేటువంటి వారు గృహప్రవేశం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటేనే ఉత్తమము. కాబట్టి మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉన్నట్టు ఇట్టి కార్యక్రమాన్ని మీ ప్రజల ముందుకి కూడా తీసుకొని వస్తునండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు మొదలుగా ఆఖరిగా ఆ యుగాది శుభ ఆశీస్సులతో సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.